హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ వీడియోలో మనం కన్సూమర్ గ్రూప్ గురించి, రీబ్యాలెన్సింగ్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రొడ్యూసర్ మైక్రో సర్వీస్ కదా. దీంట్లో నేను కొన్ని చూశాను. కొంచెం రీఫ్యాక్టరింగ్ చేద్దాం ఈ సర్వీస్ ని. ఇక్కడ మీరు చూసారా, ఇది ఒక రెస్ట్ కంట్రోలర్ క్లాస్. ఈ రెస్ట్ కంట్రోలర్ క్లాస్ లో నేను యూజర్ అనేది ఎంటిటీ, సో ఎంటిటీని డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేశా ఇక్కడ. సో దిస్ ఇస్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్. సో నేనేం చేస్తానంటే, ఈ ఎంటిటీకి బదులు ఒక డిటిఓ క్లాస్ని ఇక్కడ అసైన్ చేస్తా. సో దానికోసం నేనేం చేస్తానంటే గిటబ్ కోపైలట్ వాడతాను ఆ డిటిఓ క్లాస్ని క్రియేట్ చేయడానికి. ఒకసారి చూద్దాం నాకు క్రెడిట్స్ ఉన్నాయో లేదో. ఓకే, క్రెడిట్స్ అయితే ఉన్నాయి, కరెక్ట్గా యూస్ చేసుకుందాం. ఏం చేస్తానంటే క్రియేట్ ఏ డిటిఓ క్లాస్, దాని యొక్క నేమ్ ఇద్దాం. నేమ్ వచ్చి క్రియేట్ యూజర్ కదా, యూజర్ రిక్వెస్ట్ అని ఇస్తా. అండర్ ప్యాకేజ్, ఏ ప్యాకేజ్ ఇక్కడ చూద్దాం. కామ్ టెక్వికా డిటిఓ ప్యాకేజ్ లేదా? ఓకే, సో కామ్ టెక్వికా డాట్ కాపీ చేసుకొని అండర్ డిటిఓ అంటే డిటిఓ ప్యాకేజ్ని క్రియేట్ చేయమని చెప్తున్నాం. తర్వాత ఏం చేద్దాం, యూజర్లో వ్యాలిడేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఈ వ్యాలిడేషన్స్ని ఇక్కడికి మూవ్ చేసేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ మూవ్ చేసుకుందాం, అది బెస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇన్క్లూడ్, ఫస్ట్ ఏమేమి ఫీల్డ్స్ కావాలి, ఇన్క్లూడ్ ఫీల్డ్స్ ఇక్కడ ఉండేటివి ఇద్దాం. ఫస్ట్ నేమ్ కామా, లాస్ట్ నేమ్ కామా, ఈమెయిల్ కామా, పాస్వర్డ్ కూడా ఇస్తారుగా. యూజర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పాస్వర్డ్ కూడా ఇవ్వాలి క్లయింట్ నుంచి. తర్వాత ఏం చేద్దాం, ఐడి అనేది ఇన్క్లూడ్ చేయటం. అండ్ డూ నాట్ ఇన్క్లూడ్ ఐడి అని చెప్తాం. ఎందుకు ఇన్క్లూడ్ చేయకూడదు అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి ఇంకా ఏం కావాలి, యాడ్ ఏ నో ఆర్క్స్ కన్స్ట్రక్టర్ కావాలి కదా, కన్స్ట్రక్టర్. తర్వాత మనకు గెటర్స్ సెటర్స్ ఇక్కడ కావాలిగా, గెటర్స్ అండ్ సెటర్స్. తర్వాత వ్యాలిడేషన్స్ ఉన్నాయి కదా, వ్యాలిడేషన్స్కి ఇక్కడ ఇద్దాం. వ్యాలిడేషన్ ఇక్కడ ఎలా ఇచ్చాము సేమ్, ఫస్ట్ నేమ్కి ఇద్దాం. ఓకే, కంట్రోల్ Z, ఓన్లీ ఫస్ట్ నేమ్ కాపీ చేస్తా. షుడ్ బి మినిమం 2 అండ్ maximum 30 క్యారెక్టర్స్. లాస్ట్ నేమ్కి వ్యాలిడేషన్స్ తీసేద్దాం, అవసరంలే. తర్వాత ఈమెయిల్కి ఇద్దాం. ఈమెయిల్ మస్ట్ బి ఏ వ్యాలిడ్, జస్ట్ వ్యాలిడే కదా మనం చెక్ చేస్తున్నాం, సరిపోతుంది. అండ్ పాస్వర్డ్ ఇంపార్టెంట్, అండ్ పాస్వర్డ్ మస్ట్ బి మినిమం 8 మ్యాక్సిమం ఇచ్చాం కదా, ఎలా ఇచ్చేద్దాం 8 to 20 క్యారెక్టర్స్. ఓకే, ఇప్పుడు ప్రాంప్ట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. నేను ఏం ప్రాంప్ట్ రాశాను, క్రియేట్ డిటిఓ క్లాస్ అన్న, ఆ క్లాస్ నేమ్ ఇచ్చా, అండర్ ద ప్యాకేజ్ ఆఫ్ డిటిఓ ప్యాకేజ్. తర్వాత ఏం చెప్పాను, ఇన్క్లూడ్స్ ద ఫీల్డ్స్, నాకు ఏమేమి ఫీల్డ్స్ కావాలి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అని చెప్పా. ఐడి అనేది వద్దని చెప్పా, ఎందుకంటే ఎందుకు వద్దనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్గా. అండ్ యాడ్ నో ఆర్క్స్ కన్స్ట్రక్టర్స్, గెటర్స్ అండ్ సెటర్స్ అని చెప్పా. వ్యాలిడేషన్స్ కూడా మనం ఇచ్చేసాం. సో ఒకసారి ఏజెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకుందాం, ఎంటర్ చేద్దాం. ఇప్పుడు చూడండి మీరు, ఇది ప్రాపర్గా డిటిఓ క్లాస్ని క్రియేట్ చేస్తుంది. క్లోజర్, ఫస్ట్ అయితే డిటిఓ ప్యాకేజ్ని సెర్చ్ చేస్తుందా లేదనేది, లేదు. ప్రాజెక్ట్ని రీడ్ చేస్తుంది, పర్ఫెక్ట్. ఐ కెన్ సీ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఓకే, క్రియేట్ చేసింది అనుకుంటున్నా. సో అలో వన్స్ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్, ఇంకా డిటిఓ ప్యాకేజ్ లేదు, క్రియేట్ అయిపోయింది. చూసారు కదా, క్రియేట్ చేసింది. ఓకే, వన్ ఫైల్ చేంజ్ అయిపోయింది కాబట్టి కీప్ ఆల్. ఓకే, ఎన్ని క్రెడిట్స్ అయిపోయి, క్రెడిట్స్ అనేది ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడైనా సరే చూసారా 2.3% అయిపోయింది. సో నేను గిటబ్ కోపైలట్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, ప్రెసెంట్ ట్రెండ్ అంతా ఏఐ కాబట్టి అట్లీస్ట్ ఈ కోర్సులో అప్పుడప్పుడు ఏఐ కూడా ఉపయోగించి చూద్దాం. ఓకే, మనకైతే డిటిఓ అనేది పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయింది. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే ఈ డిటిఓని ఈ ప్రొడ్యూసర్ ప్యాకేజ్లోకి మూవ్ చేసుకుందాం.
సూపర్. ఇప్పుడు పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా యూజర్‌లో మనం ఆ వాలిడేషన్స్‌ని తీసేద్దాం. ఇది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెక్ చేస్తున్నాం కాబట్టి ఈ వాలిడేషన్స్ ఇక్కడ అవసరంలే. ఓకే. సో ఇదొక్క చేంజ్. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ యూజర్ గాకుండా యూజర్ రిక్వెస్ట్‌ని యాడ్ చేసుకోవాల. సో దానికి గూడా ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తాం. ఇక్కడేం చేస్తానంటే ఇన్ థిస్ మెథడ్ సింపుల్ ఇంగ్లీషే ఇద్దాం. ఇన్ థిస్ మెథడ్ యూజ్ క్రియేట్ యూజర్ రిక్వెస్ట్ ఇన్‌స్టెడ్ యూజర్ ఇన్ లైన్ నంబర్ 30. సో మీరు ఇలా గూడా లైన్ నంబర్ గూడా ఇచ్చుకుంటే ఇది రీప్లేస్ చేస్తుందో లేదో చూద్దాం. వెరీ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చా. ఇదే థింక్ చేస్తుంది. నేను చాలా బేసిక్‌గా ఈసారి ఏందంటే నేను ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సింపుల్‌గా ఇచ్చా. చూసారా? ఇదే క్రియేట్ చేసింది మనకు ప్రాపర్‌గా. చూద్దాం. కీప్ ఆల్. నాకేందంటే క్రెడిట్స్ చూసుకుంటా ఉండే. క్రెడిట్స్ అయిపోతా ఉన్నాయి. ఇంక అవసరం అనుకుంటేనే వాడతాను. క్రియేట్ రిక్వెస్ట్ ప్యాకేజ్ కరెక్ట్ ఇంపోర్ట్ అవ్వాలి అంతే. అంటే మనం ప్యాకేజ్‌ని మూవ్ చేసాం గదా! సూపర్ ఇప్పుడు. ఓకే. ఇదొక చేంజ్. సో నెక్స్ట్ చేంజ్ వచ్చి డేటాబేస్‌ని చేంజ్ చేస్తున్నా. సో మనకు ప్రెజెంట్ డేటాబేస్ యూజర్ డీబీ లోకల్ ఉంది కదా! సో అది అంత ఎఫిషియెంట్‌గా లేదు. నేనేం చేస్తానంటే ఇక్కడ టెక్వికా ఇదొచ్చి కాఫ్కా కదా! కాఫ్కా నెక్స్ట్ వచ్చి ఇది ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ అని ఇస్తున్నా. డీబీ మనకు కావాలంటే లోకల్ అని కూడా ఇద్దాం. అంటే ఇది లోకల్ డీబీ అని చెప్పేదాన్ని. ఇది లెంతీ బట్ ఓకే. ఓకే. టెక్వికా కాఫ్కా ప్రొడ్యూసర్ డీబీ లోకల్. సో నా యొక్క డీబీ నేమ్ ఇప్పుడు చూడండి ఇది రీడబుల్‌గా క్లీన్‌గా ఉంది. అంటే ఫస్ట్ టెక్వికా ఛానల్ నేమ్ తర్వాత కాఫ్కా సంబంధించిన డీబీ అంటే ప్రొడ్యూసర్ మైక్రో సర్వీస్‌ది. సో డీబీ లోకల్. సో కంట్రోల్ సి మీరు ఇక్కడికెళ్ళి ఇది ఆల్రెడీ ఉంది కదా! దీన్ని డిలీట్ చేద్దాం. డ్రాప్. సో దాన్ని క్రియేట్ చేద్దాం. ఓకే. ఓకే. ప్రొడ్యూసర్ డీబీని క్రియేట్ చేసాం. మనకు సిమిలర్‌గా కన్జ్యూమర్ డీబీని కూడా క్రియేట్ చేద్దాం. కన్జ్యూమర్‌కి సేమ్ ఇదే కాపీ చేసుకోండి. ఇక్కడికెళ్ళి ప్రొడ్యూసర్ బదులు జస్ట్ కన్జ్యూమర్. ఓకే. మనమైతే ప్రెజెంట్ ప్రొడ్యూసర్‌లో వర్క్ చేస్తున్నాం. ఓకే. మనం 2 డేటాబేస్ నేమ్స్‌ని చేంజ్ చేసేసాం. ఒకసారి నేను ఇది ఎందుకు చేంజ్ చేశానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇక్కడ. ఇక్కడ. ఓకే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వెషన్ ఉంది. వై యూజర్ ఐడీ ఇన్ ఈవెంట్ నాట్ ఇన్ రిక్వెస్ట్? చాలా ఇది ఇంపార్టెంట్ క్వెషన్ అన్నమాట ఇది. సో ఫస్ట్ క్వెషన్ చూద్దాం. వై యూజర్ ఐడీ ఇన్ ఈవెంట్ నాట్ ఇన్ రిక్వెస్ట్? మనము క్రియేట్ యూజర్ రిక్వెస్ట్‌లో ఐడీ లేదు. కాకుంటే ఈవెంట్ ఉంది కదా! కాఫ్కా ఈవెంట్‌లో ఐడీ ఉంది. మీరు చూసుకోవచ్చు. యూజర్ ఎంటిటీలో కూడా ఐడీ ఉంది. కాకపోతే రిక్వెస్ట్‌లు అనేది ఐడీ లేదు. సో దాని యొక్క రీజన్ ఏందంటే ఐడీ ఈస్ సర్వర్ సైడ్ జనరేటెడ్ అన్నమాట. ఎప్పుడైనా చూసుకోండి ఐడీ అనేది బేసిక్‌గా హైబర్‌నెట్ జనరేట్ చేస్తది. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఐడీ ఈస్ ఆటో జనరేటెడ్ బై హైబర్‌నెట్. అంతే కదా! ఐడీ అనేది హైబర్‌నెట్ ద్వారా జనరేట్ అవుతది. క్లయింట్ షుడ్ ప్రొవైడ్ ఓన్లీ ద డేటా. సో క్లయింట్ అంటే ఇక్కడ ఎవరు? క్లయింట్ అంటే ఇక్కడ పోస్ట్ మ్యాన్. ఇక్కడ పోస్ట్ మ్యాన్ కావచ్చు, లేకుంటే ఏదన్నా యూఐ కావచ్చు. ఓకే. క్లయింట్ అనేది క్లయింట్ షుడ్ ప్రొవైడ్ ఓన్లీ డేటా. క్లయింట్ ఏం ప్రొవైడ్ చేయాలి? షుడ్ ప్రొవైడ్ ఓన్లీ డేటా నీడెడ్ టు క్రియేట్ ద రిసోర్స్. నీడెడ్ టు క్రియేట్ రిసోర్స్. అంటే మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తున్నాం. అప్పుడు మనకు పోస్ట్ మ్యాన్ నుంచి మనం ఐడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ఏమి ఇస్తున్నాం యూఐ నుంచి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ దెన్ పాస్వర్డ్. ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది. అందువల్ల నేను ఇక్కడ చూసుకుంటే మీరు యూజర్ క్రియేట్ రిక్వెస్ట్‌లో ఐడీ అనేది ఇవ్వల. ఎందుకంటే ఐడీ అనేది ఆటో జనరేటెడ్ ఫ్రమ్ ది హైబర్‌నెట్. ఓకే. ఇది సర్వర్ సైడ్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంది. క్రియేట్ రిక్వెస్ట్‌లో ఐడీ అనేది ఉండకూడదు.
యూజర్ క్రియేట్ అయిన తర్వాత డేటాబేస్‌లో ఐడీ ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. ఆ జనరేటెడ్ ఐడీని కాఫ్కా ఈవెంట్‌లో యూజర్ ఐడీగా పంపించాల. అది మనకు ఫ్లో. ఒకసారి మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, ఈవెంట్ ఒకటి, రిక్వెస్ట్ అనేది. బోత్ వచ్చి డిఫరెంట్ పర్పస్. ఇప్పుడు రిక్వెస్ట్ అనుకుందాం. మనం మనం ఏం క్రియేట్ చేసినాం ఇప్పుడు? క్రియేట్ యూజర్ రిక్వెస్టే కదా! అది. సో, క్రియేట్ యూజర్ రిక్వెస్ట్. సో, ఇది ఎక్కడ యూజ్ చేయాలి? రెస్ట్ ఏపీఐ లేయర్‌లో ఉంటే యూజ్ చేయాలి. రెస్ట్ ఏపీఐ లేయర్‌లో. ఇక్కడ ఏం చేస్తదంటే మీకు క్లయింట్ ఉంటుంది కదా! సో, మీకు క్లయింట్. సో, క్లయింట్ అంటే ఏంది అగైన్? క్లయింట్ అంటే ఎయిదర్ యూఐ కావచ్చు, పోస్ట్ మ్యాన్ కావచ్చు. ఏదైనా సరే. ఓకే. ఈ క్లయింట్ నుంచి డేటా అనేది సెండ్ చేయాలి. ఎక్కడికి సెండ్ చేయాలి? ప్రొడ్యూసర్ సర్వీస్. ఓకే. ప్రొడ్యూసర్ సర్వీస్‌కి సెండ్ చేయాలి. సో, దానికోసం ప్రొడ్యూసర్ సర్వీస్‌కి సెండ్ చేయాలంటే మనకేం కావాలి? రెస్ట్ ఏపీఐ లేయర్ అనేది కావాలి. సో, అటువంటి కేసెస్‌లో మనం దీన్ని డీటీఓగా యూజ్ చేస్తాం. హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి యూజర్ అని ఉంది. యూజర్ అనేది ఏంది? ఎంటిటీ. సో, ఈ ఎంటిటీ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? డేటాబేస్‌కి సంబంధించిన లేయర్‌లో. ఓకే. డేటాబేస్ లేయర్‌లో మనం ఎంటిటీని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూసుకుంటే మీరు ఎగ్జాంపుల్ సేవ్ ఇన్ పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్. పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్‌లో సేవ్ అయ్యేదాని కోసం ఈ యూజర్ అనే ఎంటిటీని వాడతాం. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, థర్డ్ వచ్చేసి యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ ఉంది కదా! అది. యూజర్ క్రియేటెడ్ ఈవెంట్. ఈ క్లాస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? కాఫ్కా లేయర్‌లో. సో, కాఫ్కా లేయర్‌లో ఈ క్లాస్‌ని యూజ్ చేస్తాం. అంటే ప్రొడ్యూసర్ ఇక్కడ మనకు వన్స్ డేటా వచ్చేసిన తర్వాత ఈ ప్రొడ్యూసర్ సర్వీస్ ఉంది కదా! ప్రొడ్యూసర్ మైక్రో సర్వీస్ అనుకుందాం. ఓకే. ఈ సర్వీస్ అనేది మెసేజ్‌ని పబ్లిష్ చేస్తది. ఎక్కడికి? టాపిక్‌కి. సో, ఈ కన్జ్యూమర్ అనే మైక్రో సర్వీస్ వయా కాఫ్కా టాపిక్ ద్వారా వీటిని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ డేటా అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇది ఓవరాల్ ఫ్లో. అంటే మీరు ఎక్కడ ఏ డిటిఓ యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఇదొచ్చి డిటిఓ, ఇదొచ్చి ఎంటిటీ, ఇదొచ్చి ఈవెంట్ క్లాస్. ఓకే. సో, ఇలా మీరు ఎప్పుడు ఏ క్లాస్ యూజ్ చేయాలనేది క్లియర్ గా తెలుసుకోవాలి. కన్జ్యూమర్ గ్రూప్ అండ్ రీబ్యాలెన్సింగ్ అర్థం చేసుకునే ముందు మన యొక్క ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మన ప్రొడ్యూసర్ సర్వీస్ ఉంది కదా! ప్రొడ్యూసర్ సర్వీస్ అనే రాస్తాం. మన యొక్క ప్రొడ్యూసర్ సర్వీస్ పేరు ఏం పేరు? మీరు ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే టెక్వికా కాఫ్కా ప్రొడ్యూసర్ మైక్రో సర్వీస్. తర్వాత వచ్చి కన్జ్యూమర్ సర్వీస్ ఉంది. సో, కన్జ్యూమర్ సర్వీస్ నేమ్ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు. టెక్వికా కాఫ్కా కన్జ్యూమర్ మైక్రో సర్వీస్. ఓకే. నెక్స్ట్ వచ్చి టాపిక్. మన యొక్క టాపిక్ నేమ్ ప్రొడ్యూసర్‌లో చూసుకుంటే కాన్ఫిగ్ అని ఉంది. సో, మన యొక్క టాపిక్ నేమ్ యూజర్ క్రియేటెడ్ ఈవెంట్స్ టాపిక్ -1. టాపిక్ -1. తర్వాత వచ్చి మనకు ఈవెంట్. సో, ఈవెంట్ అన్నా లేకపోతే మెసేజ్ అయినా కూడా ఒకటే. అంటే జస్ట్ బేసిక్ డిఫరెన్స్ అంతే ఇంకేం. సో, మన యొక్క ఈవెంట్ నేమ్ వచ్చి యూజర్ క్రియేటెడ్ ఈవెంట్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా! యూజర్ క్రియేటెడ్ ఈవెంట్. తర్వాత వచ్చి మెసేజ్ కీ. కీ అనేది మనకు తెలుసు ఆల్రెడీ. సో, మెసేజ్ కీ. సో, మెసేజ్ కీ ఎక్కడుంది? మన యొక్క ప్రొడ్యూసర్‌లోకి వెళ్తే సర్వీస్ ఉంది కదా! సర్వీస్ ఓపెన్ చేస్తున్నా. సర్వీస్‌లో ఎక్కడ పబ్లిష్ చేస్తున్నాం మెసేజ్‌ని? ఇక్కడ చూసారు కదా!
యూజ్ లైన్ నెంబర్ 54 యూజర్ ఐడి కీ. సో యూజర్ ఐడి కీ అంటే ఏంది, మన యొక్క యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ ఉంది కదా, దాంట్లో ఉండే ఐడి అన్నమాట. దాన్ని కీగా పెట్టుకోండి. సో ఈ ఐడి అనేది ఎందుకు కావాలి, మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి. సో మెసేజ్ కీ వచ్చి యూజర్ ఐడి. సో నెక్స్ట్ వచ్చేది మెసేజ్ హెడర్ కూడా ఉంది. మెసేజ్ హెడర్. మెసేజ్ హెడర్ మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇది మనం జస్ట్ ఒక ర్యాండమ్ యూయూఐడిని జనరేట్ చేసాం కదా, అది వచ్చి మెసేజ్ ఐడి. సో మెసేజ్ హెడర్ లో ఏం పెట్టాము, మెసేజ్ ఐడి ఉంది. సో తర్వాత వచ్చి కన్సూమర్ గ్రూప్. కన్సూమర్ గ్రూప్. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ కన్సూమర్ గ్రూప్ ని. సో మనం ఆల్రెడీ కన్సూమర్ గ్రూప్ కన్సూమర్ మైక్రో సర్వీస్కి వెళ్తే అప్లికేషన్ డాట్ యామెల్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా టెక్వికా కాఫ్కా కన్సూమర్ గ్రూప్. సో టెక్వికా ఐఫన్ కాఫ్కా ఐఫన్ కన్సూమర్ గ్రూప్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూసారు కదా, ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజర్ ఐడి. యూజర్ ఐడి అనేది ఎందుకంటే పార్టీషనింగ్ అండ్ ఆర్డరింగ్. మనకు తెలుసు కదా యూజర్ ఐడి అనేది పార్టీషన్ కి ఆర్డర్, అంటే కీ మనం ప్రాపర్ గా ఇస్తే మనకు ఆర్డర్ అనేది వస్తుంది. సో ఇది వచ్చి మెయిన్ గా ఆర్డరింగ్ పర్పస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మెసేజ్ ఐడి ఉంది. సో మెసేజ్ ఐడి మనం ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి సర్వీస్ లో ఎక్కడ ఎక్కడ పాస్ చేస్తున్నాం మెసేజ్ ఐడిని, ఇక్కడ మెసేజ్ ఐడిని పాస్ చేస్తున్నాం హెడర్ లో. ఎందుకంటే మెసేజ్ ఐడి టు ద కాఫ్కా మెసేజ్. ఓకే, మెసేజ్ ఐడి వచ్చేది ఇక్కడ యూఐడి. సో ఈ యూఐడి ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రేసింగ్ అండ్ డీబగ్గింగ్ పర్పస్ అనమాట. ఓకే, ట్రేసింగ్ లేకుంటే డీబగ్గింగ్ కోసం. సో మనకు మెసేజ్ ఐడి అనేది ఖచ్చితంగా కావాలి ఆ రిక్వెస్ట్ ని ట్రేస్ చేయడానికి, డీబగ్ చేయడానికి. కన్సూమర్ గ్రూప్ ఏంటంటే తెలుసుకుందాం. ఓకే, కాఫ్కా ఇక్కడ మనం రీబ్యాలెన్సింగ్ అని టైప్ చేద్దాం. మీరు ఇక్కడ చూసుకోండి, మెంబర్షిప్ ఇన్ ఏ కన్సూమర్ గ్రూప్ ఈజ్ మెయింటైన్డ్ డైనమికల్లీ. అంటే దీని అర్థం ఏంటంటే కన్సూమర్ గ్రూప్ మెంబర్షిప్ డైనమిక్ గా ఉంటుంది. అంటే కాఫ్కా కన్సూమర్స్ ను ఆటోమేటిక్ గా మేనేజ్ చేస్తుందంట. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఏ ప్రాసెస్ ఫెయిల్స్ ద పార్టీషన్స్ అసైన్ టు ఇట్ విల్ బి రీఅసైన్ టు అదర్ కన్సూమర్స్ ఇన్ ద సేమ్ గ్రూప్. Similarly, if a new consumer joins the group, partition will be moved from existing consumers to the new ones. This is known as rebalancing the group. ఓకే, దీని అర్థం ఏంటంటే కన్సూమర్ ఫెయిల్ అయితే దాని పార్టీషన్స్ ఉంటాయి కదా, మిగతా కన్సూమర్స్ కి షేర్ చేస్తుంది. న్యూ కన్సూమర్ జాయిన్ అయితే ఎగ్జిస్టింగ్ కన్సూమర్ నుండి కొన్ని పార్టీషన్స్ తీసుకొని కొత్త కన్సూమర్ కి ఇచ్చేస్తుందంట. ఈ ఆటోమేటిక్ పార్టీషన్ మూవ్మెంట్స్ నే మనం రీబ్యాలెన్సింగ్ అని అంటాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ రీబ్యాలెన్సింగ్. అంటే ఇది క్లియర్ గా చెప్పాలంటే రీబ్యాలెన్సింగ్ మీన్స్ కాఫ్కా ఆటోమేటికల్లీ. ఓకే, నేను ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే కాఫ్కా ఆటోమేటికల్లీ సో మీరు ఎవరైనా నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోవచ్చు. ఇది కాఫ్కా ఆటోమేటికల్లీ మూవ్స్ పార్టీషన్ ownership between consumers whenever consumers joins ఓకే, లేదా కన్సూమర్ లీవ్ అయినా లేదా కన్సూమర్ ఫెయిల్ అయినా. ఓకే, ఇన్ ఏ కన్సూమర్ గ్రూప్.
ఓకే. సో రీబ్యాలెన్సింగ్ అంటే ఏందంటే ఒకసారి మళ్ళీ చూద్దాం. Kafka automatically moves the partition's ownership between consumers whenever consumers joins or leaves or fail. న్యూ కన్సూమర్ రాగానే కాఫ్కా అఫీషియల్ డాక్యుమెంట్ లో ఎలా ఉందో సేమ్ అలానే మనం జస్ట్ మాడిఫై చేసాం. మెంబర్షిప్ ఇన్ ఏ కన్సూమర్ గ్రూప్ ఈజ్ మెయింటైన్ డైనమిక్. ఓకే, Kafka automatically moves the partition's ownership between consumers whenever the consumers joins, leaves or fails. ఓకే, దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా దీన్ని క్లియర్ గా చెప్పాలంటే ఒక ఫ్లో డయాగ్రామ్ లో చెప్తా. ఇప్పుడు మనకు క్లయింట్ అంటే ఏంది? యూఐఏ కదా. యూఐ గాని మనం పోస్ట్ మ్యాన్ కూడా క్లయింటే అంటాం ఇప్పుడు. సో మనకు పోస్ట్ రిక్వెస్ట్ అనేది క్లయింట్ నుంచి పంపిస్తున్నాం. అదేంది ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఏపీఐ యూజర్స్ v1 క్రియేట్. ఓకే, సింపుల్ గా నేను యూజర్స్ అని పెడతాను. ఏపీఐ యూజర్స్ అనుకున్నాం. ఇది వచ్చి ఫస్ట్ స్టెప్. వన్స్ ఈ రిక్వెస్ట్ అనేది తీసుకునేది ఏది? ప్రొడ్యూసర్ సర్వీస్ కదా. మన ప్రొడ్యూసర్ సర్వీస్ అనేది ఈ రిక్వెస్ట్ ని తీసుకుంటుంది. సో ప్రొడ్యూసర్ సర్వీస్ అంటే ఇది టెక్వికా కాఫ్కా కన్సూమర్ మైక్రో సర్వీస్, సారీ టెక్వికా కాఫ్కా ప్రొడ్యూసర్ మైక్రో సర్వీస్. ఒకసారి మన కంట్రోలర్లోకి వెళ్తే ఇక్కడ ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ అని తీసుకొని కరెస్పాండింగ్ పోస్ట్ ఏపీఐకి అసైన్ చేస్తాం. వన్స్ ఆ రిక్వెస్ట్ ని తీసుకొని ఈ ప్రొడ్యూసర్ తర్వాత ఏం చేస్తాం మనం చూసుకుంటే ఆ రిక్వెస్ట్ ని డీపీలోకి సేవ్ చేస్తుంది లైన్ నెంబర్ 40లో. అంతే కదా. సో ప్రొడ్యూసర్ డేటాబేస్ లో డేటా అనేది సేవ్ అవుతుంది. ఏ డేటా? యూజర్ డేటా. ఓకే, సేవ్డ్ డీబీలో సేవ్ అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది? డీబీలో స్టోర్ అయిన తర్వాత ఏం చేస్తున్నాము? సర్వీస్ లేయర్. ఇక్కడ సర్వీస్ లేయర్ కాల్ చేసాం కదా. సర్వీస్ లేయర్ ఇక్కడ సెండ్ చేస్తున్నాం. Kafka template dot send of this message, యూజర్ క్రియేటెడ్ మెసేజ్ ని సెండ్ చేస్తాం. ఈ కాఫ్కా టాపిక్ లోకి మనం యూజర్ మెసేజ్ ని సెండ్ చేస్తాం. సో మనం ఇక్కడ కీ అని తీసుకున్నాం, ఇంతకు ముందుగా డిస్కస్ చేసినాం. యూజర్ ఐడి అనేది కీ. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ యూజర్ ఐడి అనేది కీ. ఈ యూజర్ ఐడి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఈ యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ ఉంది కదా. సో దీని నుంచి తీసుకున్నాం. సో మనకు కీ అనేది ఉంది. కీ అనేది ఆర్డరింగ్ అండ్ పార్టిషనింగ్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. తర్వాత మనకు హెడర్ గడ్ పంపిస్తుంది. హెడర్ గడ్ ఇంతకు ముందు చూసాం కదా, మెసేజ్ ఐడి. దాన్నే ఇక్కడ మన హెడర్ అనేది యూయూఐడిగా తీసుకున్నాం. అంటే ఈ పర్టికులర్ సినారియో. తర్వాత వాల్యూ ఉంది. సో మన కీ తెలుసు, వాల్యూ వచ్చి తెలిసిందే కదా, యూజర్ క్రియేటెడ్ ఈవెంట్. అది ఫుల్ జేసన్ యూజర్ క్రియేటెడ్ ఈవెంట్. దీంట్లో ఐడి కూడా మనం సెండ్ చేయాలి. ఏది? ఇది యూజర్ క్రియేటెడ్ ఈవెంట్. నెక్స్ట్కి వెళ్దాం. సో తర్వాత ఏం చేస్తుంది? కన్సూమర్ కి డేటా వచ్చేస్తుంది. వన్స్ ప్రొడ్యూసర్ పబ్లిష్ చేయగానే కన్సూమర్ అనేది ఈ డేటాని కన్సూమ్ చేసుకుంటుంది. అదే ఏ స్టెప్ లో? ఇది ఉంది కదా, ఈ లిజనర్. ఓకే, ఈ లిజనర్ అనేది కన్సూమ్ చేసుకుంటుంది. ఈ కన్సూమ్ చేసుకుంటుంది చూడు, అక్కడ మనకు కన్సూమర్ గ్రూప్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కన్సూమర్ గ్రూప్. ఇక్కడ మనకు ఈ కన్సూమర్ గ్రూప్ లో మనకు కన్సూమర్లు ఎన్నైనా ఉండొచ్చు. C1, C2, C3 అని. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ టాపిక్ ని, రీబ్యాలెన్సింగ్ ఎలా వస్తుంది అనేది ఈ ఏరియాలో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి ఈ ఏరియాని, ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియాని మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత ఐడెంపోటెన్స్ లో ఈ కన్సూమర్ నుంచి మళ్ళీ ఆడిట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నది నెక్స్ట్ ప్రాసెస్ అది. సో దీన్ని ఇక్కడ స్కిప్ వదిలేద్దాం ఈ వీడియో. సో ఈ ఏరియాని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
దానికంటే ముందు ఒకసారి ఫ్లో చూద్దాం. ఫ్లో అనేది ఎలా ఉంటుంది ఒకసారి ఫ్లో చూద్దాం. ఈ ఫ్లోలో ఫస్ట్ ఏంది రిక్వెస్ట్. అవునా? రిక్వెస్ట్ అంటే మనకి తెలుసు కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అది ఉంది కదా, ఇది ఈ పోస్ట్ మ్యాన్ నుంచి వచ్చే రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ మనకు ఆల్రెడీ ఆ రిక్వెస్ట్ తర్వాత ప్రొడ్యూసర్ ఏపీఐలోకి తీసుకుంటుంది. అవునా? ఈ ప్రొడ్యూసర్ ఏపీఐ ఆ రిక్వెస్ట్ ని తీసుకొని డీబీలోకి సేవ్ చేస్తుంది. సేవ్ ప్రొడ్యూసర్ డీబీ. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఈ డీబీలో మనకు జనరేట్ ఆటోమేటిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. లెట్స్ సే 101 ఫర్ పర్టికులర్ యూజర్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి కాఫ్కా ఈవెంట్ క్రియేట్ చేయడం. సో క్రియేట్, ఓకే, కాఫ్కా ఈవెంట్ ని క్రియేట్ చేయడం. సో ఈ ఈ కాఫ్కా ఈవెంట్ లో మనకు ఏమేమి డేటా ఇస్తామో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, కీ, వాల్యూ, తర్వాత వచ్చి హెడ్. ఇదంతా మనం పబ్లిష్ చేస్తాం ఈ మెసేజ్. అంటే జస్ట్ మళ్ళీ నేను రిపీట్ చేస్తా ఉన్నా మీకు అర్థమయ్యే దానికోసం. సో ఫైనల్ గా ఈ పేలోడ్ అనేది కన్సూమర్ కి రీచ్ అవుతుంది. ఈ కన్సూమర్ కి రీచ్ అయినప్పుడు రీబ్యాలెన్సింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఎలా చెప్పాలనేది నా క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను అది అర్థమయ్యేటట్టు ఒకటి చూద్దాం. సో మనకు కీ అనేది ఉంది. సో కీ ఎంత ఐడి లెట్స్ 101 అనేది వచ్చింది. తర్వాత వచ్చి మనకు హెడర్. హెడర్ వచ్చి సంథింగ్ యూయూఐడి కదా, యూయూఐడి అనేది జనరేట్ అయింది. సో మనకు తర్వాత వచ్చి టాపిక్. సో టాపిక్ నేమ్ వచ్చి మనకు తెలుసు కదా, యూజర్ క్రియేటెడ్ ఈవెంట్స్ టాపిక్ -1. సో ఇక్కడ ఈ టాపిక్ అనేది డివైడెడ్ ఇంటూ పార్టీషన్స్. మనకు తెలిసిందే కదా, టాపిక్ అనేది పార్టీషన్స్ గా డివైడ్ అవుతుంది. ఓకే, ఈ పార్టీషన్ లో మనకు లెట్స్ ఏ ఫస్ట్ కీ వచ్చి 101, తర్వాత కీ వచ్చి 102, సో తర్వాత కీ వచ్చి 103. సో ఇలా మనకు కీస్ అనేది ఉన్నాయి. సో ఫస్ట్ కీ వచ్చి పార్టీషన్ 1 లో స్టోర్ అయింది అనుకున్నాం. సెకండ్ కీ వచ్చి పార్టీషన్ 2 అంటే P0 P1 అలా ఇస్తాను. తర్వాత వచ్చి P2. సో పార్టీషన్ 1, పార్టీషన్ 2, పార్టీషన్ 3, లేకపోతే P0 P1 P2 ఇలా మనకు ఈ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇది పార్టీషన్. మీరు చూసుకోవచ్చు డేటా ఎలా స్టోర్ అవుతుంది అనేది. ఇక్కడ మీకు సేమ్ యూజర్ ఐడి ఉంటే సేమ్ పార్టీషన్ లోనే డేటా అనేది స్టోర్ అవుతుంది. సేమ్ పార్టీషన్స్ ఉంటే మనకు అడ్వాంటేజెస్ ఏంది, ఆర్డర్ అనేది గ్యారెంటీ, అంతే కదా. ఇప్పుడు మనకు మెయిన్ గా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంది, కన్సూమర్ గ్రూప్. ఓకే, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ టాపిక్ మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే కన్సూమర్ గ్రూప్ మల్టిపుల్ ఇన్స్టెన్స్ రన్ అవుతున్నాయి అనుకున్నాం. సో మల్టిపుల్, నేను ఇది ప్రాక్టికల్ గా మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనకు కన్సూమర్ లో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రెసెంట్ అయితే ఒక్క ఇన్స్టెన్సే నేను రన్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఇంకొక 2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తాను. సో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేద్దాం అంటే పోర్ట్ నంబర్ జస్ట్ చేంజ్ చేయడం. సో ప్రెసెంట్ చూద్దాం, అప్లికేషన్ డాట్ యామల్ 9082 అని ఉంది కదా. సో 9082 ఉంది, 9083, 9084 ఇలా మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ని రన్ చేస్తాం ఈ కన్సూమర్ లో. ఇప్పుడు మనకు కన్సూమర్ 1, కన్సూమర్ 2, కన్సూమర్ 3 కన్సూమర్స్ వస్తాయి. ఇప్పుడు మల్టిపుల్ ఇన్స్టెన్స్ లో మనం రన్ చేసినప్పుడు కన్సూమర్ 1 అనేది పార్టీషన్ 0 కి అసైన్ అయింది, కన్సూమర్ 2 అనేది పార్టీషన్ 1 కి అసైన్ అయింది, కన్సూమర్ 3 అనేది పార్టీషన్ 3 కి అసైన్ అయింది. మనకు రీబ్యాలెన్సింగ్ ఎలా అవుతాయి ఇక్కడ, ఇది కదా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. సో రీబ్యాలెన్సింగ్ ఎలా అవుతుంది అంటే ప్రెసెంట్ కన్సూమర్ 1 ఉంది కదా, ఈ కన్సూమర్ 1 అనేది పార్టీషన్ 0 కి తీసేసుకునింది, కన్సూమర్ 2 అనేది పార్టీషన్ 1 కి, కన్సూమర్ 3 అనేది పార్టీషన్ 2. సో ఇలా మీకు అసైన్ అయిపోయింది. ఇప్పుడు ఒక కేసు చూద్దాం. ఇక్కడ కాఫ్కా ఆటోమేటికల్లీ రీడిస్ట్రిబ్యూట్స్ ద
పార్టీషన్స్. మనం ఏం చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ C2 ఉంది కదా, ఈ కన్సూమర్ 2 అనేది స్టాప్ అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్ గా కాఫ్కా అనేది రీబ్యాలెన్స్ చేస్తుంది. అదే ఇక్కడ ఇంపార్టెంట్. అప్పుడు C1 ఎలా రీఅసైన్ అవుతుంది అనేది మనకు ఇక్కడ చూస్తే ఇనిషియల్ గా C1 అనేది పార్టీషన్ 1కే ఉంది కదా, ఇప్పుడు C2 అనేది మనకు స్టాప్ అయిపోయింది. అప్పుడు C1 అనేది పార్టీషన్ 0 పార్టీషన్ 1కి రీఅసైన్ అవుతుంది. ఇక్కడ C3 ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ గా ఈ C3 అనేది పార్టీషన్ 2కి అసైన్ అయింది. అంటే ఇక్కడ జస్ట్ చేంజ్ అయింది ఏంటి, ఇది P1 ఉండేది ఆటోమేటిక్ గా రీఅసైన్ అయింది. సో దానికి నేను ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా మనం థియరీ చెప్పుకుంటా పోతే ఎంత అని చెప్పుకోవచ్చు, ఒకసారి ప్రాక్టికల్ గా ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే అసైన్ మైక్రో సర్వీస్ టు కన్సూమర్ గ్రూప్. సో ఈ మైక్రో సర్వీస్ ఉంది కదా, కన్సూమర్ గ్రూప్ కి ఎలా అసైన్ చేయాలంటే మనం ఆల్రెడీ అసైన్ చేసేసుకున్నాం చూడండి. ఇది ఫస్ట్ అప్రోచ్, అప్లికేషన్ డాట్ వైఎంఎల్ మనం అసైన్ చేసుకోవచ్చు. సో సెకండ్ వచ్చి మనకి లిజనర్ క్లాస్ ఉంది కదా, ఇక్కడ కాఫ్కా లిజనర్ టాపిక్స్ అని, సో ఇక్కడ కూడా మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. కామా జస్ట్ గ్రూప్ ఐడి అని ఇచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఇచ్చింది కాపీ చేసుకొని కంట్రోల్ సి కంట్రోల్ వి, నెక్స్ట్ లైన్ లోకి ఇద్దాం క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇలా 2 వేస్ లో మీరు ఈ గ్రూప్ ఐడిని అసైన్ చేసుకోవచ్చు. వన్స్ గ్రూప్ ఐడి అసైన్ అయిపోతే మనకి ఏం కావాలి, మనం చెప్పుకున్న థియరీలో 3 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసి ఎలా రీబ్యాలెన్స్ అవుతుందో చెక్ చేయాలి. సో అదే కదా మనం మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్లాస్ కదా. ఓకే, నేనైతే సర్వర్ 1 సర్వర్ 2 సర్వర్ 3ని స్టార్ట్ చేసాను. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ని కూడా మనం బిల్డ్ చేసి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే కొన్ని చేంజెస్ చేశాను కదా. సో టెర్మినల్లోకి వెళ్ళి maven clean install. సో అలాగే మనం డేటాబేస్ ఇక్కడ కొత్తది క్రియేట్ చేసాం కదా, ఇది ప్రొడ్యూసర్ టీవీ. ఓకే, చూద్దాం టేబుల్ క్రియేట్ అవుతుందో లేదో. ఓకే, మనకు టేబుల్ కూడా క్రియేట్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే డేటా ఏం లేదు. ఓకే, ప్రొడ్యూసర్ సైడ్ బిల్డ్ సక్సెస్, ప్రొడ్యూసర్ ని రన్ చేద్దాం. అన్ని క్లోజ్ చేస్తాను, ఓన్లీ లాగ్స్ ఒకటే చూద్దాం, ప్రొడ్యూసర్ లాగ్స్. ఓకే, ప్రొడ్యూసర్ రన్ అయ్యి ఫస్ట్ రన్ అవని. ఓకే, ప్రొడ్యూసర్ స్టార్ట్ అయింది 9081. ఇప్పుడు కన్సూమర్ లో మల్టిపుల్ ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం ఫస్ట్ అయితే దీన్ని స్టార్ట్ చేద్దాం. 9082 ఉంది ఫస్ట్. ఇక్కడ చూసారు కదా మీకు ఎలా పార్టీషన్స్ అసైన్ అవుతాయి చూద్దాం. ఇక్కడ పార్టీషన్స్ అసైన్డ్. సో ఈ టాపిక్ కి 0 1 2 3 అనేది అసైన్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ కన్సూమర్ కి 0 1 2 ఓకే 3 అనేది అసైన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే వేరే కన్సూమర్ ని క్రియేట్ చేద్దాం, వేరే కన్సూమర్ ఇన్స్టెన్స్. దానికోసం ఎడిట్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి కొత్తది క్రియేట్ చేద్దాం. ప్లస్ స్ప్రింగ్ బూట్ ఎక్కడ ఉంది, స్ప్రింగ్ బూట్. ఇక్కడ ఏం చేద్దామంటే కన్సూమర్ -2 మోడిఫై ఆప్షన్స్ పై క్లిక్ చేసి యాడ్ విఎం ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ విఎం అని వచ్చి -d సర్వర్ డాట్ పోర్ట్. సో ఫస్ట్ పోర్ట్ వచ్చి మనకి ఎంతలో రన్ అవుతుంది, ఇక్కడ చూద్దాం
9082 కదా, 9083. సెకండ్ పోర్ట్ వచ్చి 9083. 82 ఆల్రెడీ ఉంది, 9083. ఓకే, మెయిన్ క్లాస్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఒకసారి మెయిన్ క్లాస్ని పిడిచేద్దాం. ఓకే, అప్లై. ఓకే, వీటిని కాపీ చేసుకుందాం ఒకసారి, ఎలా రీఅసైన్ అవుతుందో తర్వాత. ఇది వచ్చి ఒక్క ఇన్స్టెన్స్ ఉన్నప్పుడు. ఓకే, ఈ టాపిక్ అనేది 012గా ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్స్టెన్స్ని రన్ చేద్దాం. దీన్ని క్లియర్ చేస్తా లాగ్స్ని, సెకండ్ ఇన్స్టెన్స్ని రన్ చేస్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా, సెకండ్ ఇన్స్టెన్స్ రన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. పార్టీషన్స్ అనేది ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ అవ్వాలి. ఓకే, 9093 ఇచ్చానా? నేను ఇవ్వాల్సింది ఏంటి? 9083 ఇవ్వాలి. ఓకే, నేను రాంగ్గా ఇచ్చా. ఎడిట్ కాన్ఫిగరేషన్ 9083, అప్లై. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఉంది కదా, రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం, ఇక్కడ రన్ చేద్దాం. చూసారా, 9082 ఫస్ట్ అనేది రీఅసైన్ అయింది చూడండి. ఇంతకుముందు 3 ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చి జస్ట్ పార్టీషన్స్ అనేవి 1, 2గా తీసుకునింది. ఇక్కడ ఇస్తున్నాను చూడండి, మళ్ళీ లాగ్స్, ఫ్రెష్ లాగ్స్. ఇప్పుడు 2 ఇన్స్టెన్స్ రన్ అయినాయి కాబట్టి టాపిక్ 1, 2 వచ్చింది. కన్సూమర్ ఇన్స్టెన్స్ లోకి వెళ్తే 0 అనేది పార్టీషన్ P0 ఉంది కదా, P0 అనేది కన్సూమర్ 2కి అసైన్ అయింది. P1, P2 అనేది కన్సూమర్ 1కి అసైన్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్లియర్ చేద్దాం. ఇక్కడ క్లియర్ చేసి కన్సూమర్ 3ని క్రియేట్ చేస్తాం మళ్ళీ. సో ఎడిట్ కాన్ఫిగరేషన్ ప్లస్ స్ప్రింగ్ బూట్ ఉంది కదా, స్ప్రింగ్ బూట్, అప్లై. ఓకే, ఇక్కడ మనకు VM యాడ్ చేయాలి కదా, యాడ్ VM ఆప్షన్, -D సర్వర్ పోర్ట్ ఉంది కదా. సో ఇప్పుడు 9083, ఓకే, సారీ 84. ఇప్పుడు అప్లై. ఓకే, ఓకే, నేమ్ ఇవ్వలేదు, నేమ్ కూడా ఇస్తా ఒకసారి. ఇది వచ్చి సర్వర్, సారీ కన్సూమర్ 3, కన్సూమర్ -3. సో మెయిన్ క్లాస్ కూడా యాడ్ చేసేద్దాం, అప్లై. ఓకే, ఇప్పుడు లాగ్స్ క్లియర్ చేసాం కదా, కన్సూమర్ 3ని కూడా రన్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే పార్టీషన్స్ ఎలా అసైన్ అయినాయి చూద్దాం. ఈ టాపిక్ కన్సూమర్ 3కి 1 అనే పార్టీషన్ అసైన్ అయింది, కన్సూమర్ 2కి 0 అనే పార్టీషన్ అసైన్ అయింది, తర్వాత కన్సూమర్ 1కి 2 అనే పార్టీషన్ అసైన్ అయింది. ఫస్ట్ లో చూసుకుంటే మీరు ఒక్క ఇన్స్టెన్స్ ఉన్నప్పుడు అన్ని పార్టీషన్స్ 0, 1, 2 అనేది సేమ్ ఇన్స్టెన్స్ కి అసైన్ అయింది. సెకండ్ టైం 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ 2 అసైన్ అయింది. థర్డ్ టైం వచ్చేసి ఒక్కొక్క కన్సూమర్ కి, ఇక్కడ చూసుకుంటే కన్సూమర్ 1కి 2 పార్టీషన్, కన్సూమర్ 2కి 0 పార్టీషన్, కన్సూమర్ 3కి 1 పార్టీషన్. సో ఇలా అసైన్ అయింది. ఇప్పుడు కన్సూమర్ 4 కానీ క్రియేట్ చేస్తే అది ఐడియల్ గా ఉంటుంది, ఎందుకంటే క్రియేటెడ్ మనం 3 పార్టీషన్స్, సో 3 ఇన్స్టెన్స్ ఆర్ నీడెడ్. ఇఫ్ వి క్రియేటెడ్ 4th ఇన్స్టెన్స్ ఇట్ విల్ బి ఐడియల్ అన్నమాట. ఓకే, ఇట్ వోంట్ కన్సూమ్. సో మనకు అప్పుడు 4 పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పార్టీషన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ SRC మెయిన్ జావా ఎంటిటీ కాదు, కాన్ఫిగ్ లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది.
ఇక్కడ మనం 3 పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో అందువల్ల మనకు ఇప్పుడు అర్థమైంది కదా ఈ కన్జ్యూమర్ గ్రూప్ ఐడి ఎలా వర్క్ అవుతుందో అని. సో ఇది మెయిన్ గా ఎలా వర్క్ అవుతుంది అంటే వన్ కన్స్యూమర్ కెన్ రీడ్ ఫ్రమ్ వన్ పార్టీషన్ ఓన్లీ ఇఫ్ యూ క్రియేటెడ్ మోర్ దెన్ ఇన్స్టెన్సెస్. మళ్ళీ పార్టీషన్స్ కి ఈక్వల్ గా ఉండాలి. సో అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే స్టార్టింగ్ 1 అనేది P0 కి స్టార్ట్ లింక్ అయింది, కన్స్యూమర్ టు P1, కన్స్యూమర్ 3 P3 ఇలా. ఫస్ట్ టైం మాత్రం ఈ కన్స్యూమర్ 1 అనేది అన్ని పార్టీషన్లకు అసైన్ అయిపోతుంది. సెకండ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడే రీడిస్ట్రిబ్యూషన్ అంటే రీబ్యాలెన్సింగ్ అనేది అవుతుంది. మీకు ఇక్కడ క్లియర్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే మన సబ్స్క్రైబర్స్ కమెంట్ చేశారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అప్లోడ్ చేయొచ్చు కదా ఎండ్ ఆఫ్ ద వీడియో తర్వాత అని. సో నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటుంటాను కంపెనీస్ లో. సో నాకైతే ఐడియా ఉంది కాఫ్కాకి సంబంధించిన క్వశ్చన్స్ ఏందనేది. ఒకసారి ఈ సీక్వెన్స్ అంతా అయిపోతే నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ రోజు టాపిక్ ఏంది, కన్స్యూమర్ గ్రూప్ కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ కాఫ్కా కన్స్యూమర్ గ్రూప్. సో ఇది మెయిన్ గా అడుగుతారు అన్నమాట. వాట్ ఈస్ కాఫ్కా కన్స్యూమర్ గ్రూప్. జస్ట్ మనకి ఇది జస్ట్ రీక్యాప్ లాగా. సో కాఫ్కా కన్స్యూమర్ గ్రూప్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కన్స్యూమర్స్ దట్ వర్క్స్ టుగెదర్. ఇక్కడ మనం చూసుకున్నాం కదా C1, C2, C3 త్రీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కదా, ఇవంతా కలిపి గ్రూప్ ఆఫ్ కన్స్యూమర్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ కన్స్యూమర్స్, గ్రూప్ ఆఫ్ కన్స్యూమర్స్ దట్ వర్క్స్ టుగెదర్ టు కన్జ్యూమ్ మెసేజ్ ఫ్రమ్ ది టాపిక్. సో టాపిక్ నుంచి మెసేజ్ ని కన్జ్యూమ్ చేసేదానికి ఈ 3 కన్స్యూమర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఈచ్ పార్టీషన్ ఈస్ కన్స్యూమ్డ్ బై వన్ కన్స్యూమర్ విత్ ఇన్ ద కన్స్యూమర్ గ్రూప్. ప్రతి కన్స్యూమర్ అనేది P0, P1, P2 అలా వర్క్ ని షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా ఇక్కడ చూసుకోండి. ఈ కన్స్యూమర్ అనేది పార్టీషన్ 1, కన్స్యూమర్ 2 అనేది పార్టీషన్ 0, కన్స్యూమర్ 1 అనేది పార్టీషన్ 2. సో ఇలా షేర్ చేసుకుంటాయి. దాన్నే వాట్ కన్స్యూమర్ గ్రూప్ అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ కన్స్యూమర్స్ దట్ వర్క్స్ టుగెదర్ టు కన్జ్యూమ్ మెసేజ్ ఫ్రమ్ ది టాపిక్. ఈచ్ పార్టీషన్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై వన్ కన్స్యూమర్, ఓకే, విత్ ఇన్ ది సేమ్ గ్రూప్. దాన్నే మనం గ్రూప్ ఐడి అంటాం. ఓకే, సో మనం గ్రూప్ ఐడి కూడా క్రియేట్ చేసుకున్నాం కదా ఇక్కడ. సో ఒకసారి ఇది ఇంకా క్లియర్ గా చూడాలంటే లిజనర్ లోకి వెళ్దాం, మనకు క్లారిటీగా ఉంటుంది. సో దీన్నే మనం గ్రూప్ ఐడి అంటాం. ఓకే, సెకండ్ మేబీ గ్రూప్ ఐడి కూడా అడగచ్చు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కాఫ్కా కన్స్యూమర్ గ్రూప్ అండ్ దెన్ గ్రూప్ ఐడి. ఓకే, గ్రూప్ ఐడి అంటే ఏంటి, ఇట్స్ ఏ యూనిక్ ఐడెంటిఫైర్ ఇన్ ది కన్స్యూమర్ గ్రూప్. కన్స్యూమర్స్ హ్యావింగ్ ద సేమ్ గ్రూప్ ఐడి వర్క్ టుగెదర్ అండ్ షేర్ ద టాపిక్ పార్టీషన్స్. ఓకే, గ్రూప్ ఐడి అనేది మనం చూసేసాం. సో నెక్స్ట్ వచ్చి థర్డ్ క్వశ్చన్ మీరు అడగచ్చు. సో వై డూ వీ నీడ్ కన్స్యూమర్ గ్రూప్స్. కరెక్టే కదా, కన్స్యూమర్ గ్రూప్స్ ఇన్ కాఫ్కా. మెయిన్ గా ఏంటంటే ఈ కన్స్యూమర్ గ్రూప్స్ వల్ల మనకు ఆల్రెడీ అర్థమైపోయింది ప్యారలల్ మెసేజ్ ప్రాసెసింగ్. అంతే కదా, ప్యారలల్ మెసేజ్ ప్రాసెసింగ్. సో దీనివల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది. అంటే ఆల్ కన్స్యూమర్స్ అనేవి షేర్ చేసుకుంటాయి మెసేజ్. P0 నుంచి C1, P2 నుంచి C2, P3 నుంచి C3 అలా. సో దానివల్ల మనకు ప్యారలల్ మెసేజ్ ప్రాసెసింగ్ అవుతుంది. దానివల్ల మనకు స్కేలబిలిటీ అప్లికేషన్ అనేది స్కేల్ చేసుకోవచ్చు. అంతే కదా, తర్వాత ఇంప్రూవ్స్ ది లోడ్ బ్యాలెన్సింగ్ యాజ్ వెల్. ఇంకా దీనికి సంబంధించింది ఫాల్ట్ టాలరెన్స్ కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఈ 4 ఇంపార్టెంట్ అనమాట. వై డూ వీ నీడ్ కన్స్యూమర్ గ్రూప్ అంటే ప్యారలల్ మెసేజ్ ప్రాసెసింగ్ ఫ్రమ్ ది పార్టీషన్. దానివల్ల మనకు స్కేలబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో మెయిన్ గా ఇది చెప్తే సరిపోతుంది, ప్యారలల్ ప్రాసెసింగ్. సో మీరు ఒకసారి సేమ్ సెటప్ ని మీ లోకల్ సిస్టమ్ లో చేస్తే మీకు అర్థమైపోతుంది.
సో ఇప్పుడు మనం చూసాం కదా ఎలా ప్యారలల్ గా 3 ఇన్స్టెన్స్ అని క్రియేట్ చేయగానే 3 ఇన్స్టెన్స్ అనేవి 3 కన్సూమర్ ఇన్స్టెన్స్ అని క్రియేట్ చేయగానే 3 కన్సూమర్ ఇన్స్టెన్స్ అనేవి డిఫరెంట్ పార్టీషన్ నుంచి కన్సూమ్ చేయడం వల్ల ప్యారలల్ మెసేజ్ ప్రాసెసింగ్ అవుతుంది. దానివల్ల మనకు స్కేలబిలిటీ. సో మనం వీడియో చూడగానే ఇంకా అర్థమైపోతుంది. ఇంక మనం మళ్ళీ మళ్ళీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ 2 consumers have same group ID? దీనికి ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ మనం చేసేది ఇప్పుడే కదా. మనకు వాట్ హ్యాపెన్ ఇఫ్ 2 కన్సూమర్స్, మనకి ఇప్పుడు 3 కన్సూమర్స్ కి సేమ్ గ్రూప్ ఐడి. ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ ఐడి అనేది సేమ్ ఫర్ కన్సూమర్ 3, కన్సూమర్ 2 అండ్ కన్సూమర్ 1. సో అలా సేమ్ గ్రూప్ ఐడి ఉంటే ఏమవుతుందంటే ది షేర్ ద పార్టీషన్ అండ్ ప్రాసెస్ మెసేజెస్ టుగెదర్. మెసేజ్ ఇస్ డెలివర్డ్ టు ఓన్లీ వన్ కన్సూమర్ ఇన్ దట్ గ్రూప్. అది అంతే కదా. ఇక్కడ మనకు మెసేజ్ అనేది ఓకే, ఒకసారి టెస్ట్ గట్ చేద్దాం. ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. లాస్ట్ టైం టెస్ట్ చేయలేదు. ఈ లాగ్స్ ని క్లియర్ చేస్తాను, ఇక్కడ క్లియర్ చేస్తాను, కన్సూమర్ 3 లో కూడా క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనం మెసేజ్ ని సెండ్ చేద్దాం. ఓకే, మెసేజ్ క్రియేట్ అయిపోయింది. కన్సూమర్ లో చూసుకుందాం. కన్సూమర్ 3 అయితే కన్సూమర్ 2 ఓకే, అది ఓకే. ఇక్కడ చూసారా కన్సూమర్ 1 అనేది రిసీవ్ చేయలే మెసేజ్ ని, కన్సూమర్ 2 ఒకటే రిసీవ్ చేసింది. చూసారా, యూజర్ క్రియేటెడ్ రిసీవ్డ్ ఈవెంట్, మనకైతే రిసీవ్ అయిపోయింది. ఓకే, ఈ మెసేజ్ ఎందుకు వచ్చిందంటే మనం లాస్ట్ టైం రీట్రే మెకానిజం చెప్పాం కదా, సో దాని వల్ల ఈ ఎర్రర్. సో దీని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, మనకు 3 ఇన్స్టెన్స్ ఉన్నప్పటికీ మెసేజ్ అనేది ఒక్క ఇన్స్టెన్సే తీసుకుంటుంది, కొరవ ఇన్స్టెన్స్ తీసుకోవట్లేదు. సో ఎర్రర్ రాకుండా మీకు ఒక పని చేస్తానా అండి, google1.com. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయాలి అన్ని సర్వర్స్. ఓకే, ఇట్స్ ఓకే. సో ఆల్ 3 స్టాప్ చేస్తున్నా. ఇప్పుడు కన్సూమర్ 1 స్టార్ట్ చేసే, కన్సూమర్ 2 స్టార్ట్ చేసే, కన్సూమర్ 3 కూడా స్టార్ట్ చేస్తే ఓకే, మనకు పార్టీషన్స్ అంటే ఆటోమేటిక్గా అది చూసాం. ఒకసారి మనం మెసేజ్ ని సెండ్ చేద్దాం. ఇప్పుడు చూస్తే కన్సూమర్ 1 లేదు, కన్సూమర్ 2 ఇప్పుడు చూసారా కన్సూమర్ 3 అనేది మెసేజ్ ని రిసీవ్ చేసుకుంటుంది. అలా ఏదైనా ఒక కన్సూమరే మనకు రిసీవ్ చేసుకుంటుంది. ఇఫ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ 2 కన్సూమర్స్ హ్యావ్ ద సేమ్ గ్రూప్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ రాస్తాను పాయింట్, మెసేజ్ ఈస్ డెలివర్డ్ టు ఓన్లీ వన్ కన్సూమర్. అదే కదా మనం ఇక్కడ చూసింది, ఓన్లీ వన్ కన్సూమర్ ఇన్ దాట్ గ్రూప్. అంటే ఏ గ్రూప్, ఇది గ్రూప్ ఐడి. ఓకే, మెసేజ్ ఇస్ డెలివర్డ్ టు ఓన్లీ వన్ కన్సూమర్ ఇన్ దట్ గ్రూప్. అదే మెయిన్ అడ్వాంటేజెస్. ఓకే, ఇప్పుడు మనకు షేర్ అవుతాయి అంటే ఇంకేం లే, షేర్ ద పార్టీషన్. మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే షేర్ ది పార్టీషన్స్, అంతే కదా. షేర్ ద పార్టీషన్ అండ్ ప్రాసెస్ ద మెసేజ్ టుగెదర్. ప్రాసెస్ ది మెసేజ్ టుగెదర్ అంటే మనం ఈ పార్టీషన్స్ అనేవి షేర్ చేసుకుంటాం ఈచ్ కన్సూమర్ కి, అప్పుడు ప్రాసెస్ చేస్తాం. అప్పుడు ఏదో ఒక కన్సూమర్ అనేది ఆ మెసేజ్ ని తీసుకుంటుంది. సో దాన్ని మనం 2 కన్సూమర్స్ ఉంటే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఓకే, ఇప్పుడు వాట్ హ్యాపెన్, దానికి రివర్స్ అనమాట.
what happens if consumers have different group IDs? మీకు అర్థమైపోవాలి ఇయాలకి ఏమవుతుంది, కన్సూమర్ 1 కి డిఫరెంట్ గ్రూప్ ఐడి ఉంటుంది, కన్సూమర్ 2 కి డిఫరెంట్ గ్రూప్ ఐడి ఉంటే బోత్ బోత్ అంటే ఏంది, ఆల్ కన్సూమర్స్ రిసీవ్స్ ఆల్ మెసేజెస్ ఇండిపెండెంట్ అంతే కదా. డిఫరెంట్ కన్సూమర్ గ్రూప్ ఉంటే ఏమవుతుంది, ఆల్ కన్సూమర్స్ అనేవి రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ కన్సూమర్స్, సో ఆల్ కన్సూమర్స్ రిసీవ్స్ all messages independently. ఇక్కడ మనం రిక్వెస్ట్ ని ఫైర్ చేయగానే కన్సూమర్ 3, కన్సూమర్ 2, కన్సూమర్ 1 అనేది ఆ మెసేజ్, ఏ మెసేజ్ అయితే మనం ఇక్కడ రిక్వెస్ట్ ఇస్తామో ఆ రిక్వెస్ట్ అనేది ఆల్ కన్సూమర్స్ అనేవి కన్సూమ్ చేయాలి, డిఫరెంట్ గ్రూప్ ఐడి. ఓకే, నెక్స్ట్ వచ్చి 6th క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, హౌ మెనీ కన్సూమర్స్ can actively consume from topic? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ కన్సూమర్స్ కెన్ యాక్టివ్లీ కన్సూమ్ ఫ్రమ్ ద మెసేజ్? సింపుల్ క్వశ్చన్. మాక్సిమం యాక్టివ్ కన్సూమర్స్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పార్టీషన్స్. ఒకే రూల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సి మాక్సిమం యాక్టివ్ కన్సూమర్స్, ఎన్నైతే యాక్టివ్ కన్సూమర్స్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ C1, C2, C3 ఉన్నాయి, ఇజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పార్టీషన్స్. ఓకే, సో నంబర్ ఆఫ్ పార్టీషన్. ఇక్కడ మనకు 3 కన్సూమర్స్ ఉన్నాయి, 3 ఇన్స్టెన్స్ ఉన్నాయి, పార్టీషన్స్ ఆల్సో 3. ఒకవేళ మనకు C4 వచ్చింది అనుకో, మనకు 3 ఉన్నాయి అనుకో, అప్పుడు C4 అనేది ఐడియల్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ. ఓకే, 7th క్వశ్చన్ అనుకుంటా. తర్వాత కాఫ్కా రీబ్యాలెన్సింగ్. మనం ఆల్రెడీ చూసాం కదా. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూటింగ్ ద పార్టీషన్స్ ఓనర్షిప్ among the consumers in the same consumer group when consumers joins, leave or fail. సో ఈ రీబ్యాలెన్సింగ్ అనేది మనం క్లియర్ గా చూసాం, సో దాని గురించి పెద్దగా అవసరం లేదు. సో మీకు ఇక్కడ చూపించే కదా రీబ్యాలెన్సింగ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మనం మెంబర్షిప్ ఇన్ ఏ కన్సూమర్ గ్రూప్ ఈస్ మెయింటైన్ బై డైనమికల్. ఈ కన్సూమర్ గ్రూప్ అనేది డైనమికల్ గా మెయింటైన్ చేస్తారన్నమాట. What does when does Kafka rebalancing will happen? Okay, so when does Kafka rebalancing will happen? First వచ్చి కన్సూమర్ ఏదైనా న్యూ కన్సూమర్ జాయిన్ అయినప్పుడు, తెలుసు కదా, న్యూ కన్సూమర్ జాయిన్ అయినప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నప్పుడు చూసాం కదా, ఫస్ట్ 2 కన్సూమర్స్ ఉన్నప్పుడు P0 P1 అనేది దీనికి ఉన్నది, P2 అనేది దీనికి ఉన్నది. థర్డ్ వచ్చినప్పుడు ఈక్వల్ గా ఆ పార్టీషన్ అనేది అయిపోయింది. తర్వాత వచ్చి ఏదైనా కన్సూమర్ అనేది గ్రూప్ నుంచి లీవ్ అయినప్పుడు, అంటే లెఫ్ట్ అయినప్పుడు, అప్పుడు అగైన్ రీబ్యాలెన్సింగ్ అవుతుంది. లేకపోతే టాపిక్ పార్టీషన్స్ ఏదైనా చేంజ్ చేస్తాం కదా, ఈ టాపిక్ లో పార్టీషన్స్ ఉంటాయి కదా, సో ఈ పార్టీషన్స్ ని చేంజ్ చేసినప్పుడు, లేకపోతే ఈ కన్సూమర్ ఏదైనా ఒక కన్సూమర్ ఉంది, ఏదైనా క్రాష్ అయిందనుకో, అలాంటప్పుడు కూడా లెట్స్ సే C2 క్రాష్ అయిందనుకో, అప్పుడు కూడా మనకు రీబ్యాలెన్స్ అనేది అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, హౌ డస్ Kafka knows a consumer is alive? కన్సూమర్ యాక్టివ్ లో ఉందని కాఫ్కాకి ఎలా తెలుస్తుందంటే యూజింగ్ హార్ట్ బీట్స్. ఓకే, సింపుల్ ఆన్సర్ అన్నమాట. మనం చాలా డెప్త్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇవి నేర్చుకుంటే ఏంటంటే మనకు సబ్జెక్ట్ కూడా వస్తుంది. ఇవన్నీ జస్ట్
ఐడియా కోసం అంతే. ఏంటంటే కాఫ్కాలో కన్సూమర్ సెండ్స్ ది పీరియాడిక్ హార్ట్ బీట్స్ మెసేజ్ టు గ్రూప్ కోఆర్డినేటర్. గ్రూప్ కోఆర్డినేటర్ అనేది మేనేజ్ చేస్తారు ఇక్కడ. గ్రూప్ కోఆర్డినేటర్. సో ఈ కన్సూమర్ అనేది C1 కానీ C2 కానీ ఈ కన్సూమర్స్ అనేవి ఎవ్రీ పీరియాడిక్ గా లెట్స్ సే 1 సెకండ్ కావచ్చు, 2 సెకండ్స్ కావచ్చు, లేకపోతే 1 అవర్ కావచ్చు, పీరియాడిక్ గా గ్రూప్ కోఆర్డినేటర్ కి ఏం చేస్తుంది, మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. అప్పుడు ఈ గ్రూప్ కోఆర్డినేటర్ అనేది ఏం చేస్తుంది, హార్ట్ బీట్స్ ని యూజ్ చేసుకొని చెక్ చేస్తుంది ఇది యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా. ఓకే, దానికి సంబంధించినట్టు కూడా ఉండదు. హార్ట్ బీట్ డాట్ ఇంటర్నల్ ఇక్కడ చూసుకోవచ్చు మనం హార్ట్ బీట్ కూడా. ఓకే, ప్రెసెంట్ లాగ్స్ నేను క్లియర్ చేసేసి ఆ లాగ్స్ నెక్స్ట్ టైం నేను చూపిస్తాను ఎలా వస్తుంది. ఓకే, ఓవరాల్ గా మన ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అనేది ఫస్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మళ్ళీ. సో ప్రొడ్యూసర్ అనేది, ప్రొడ్యూసర్ ఏం చేస్తుంది, మెసేజ్ ని పబ్లిష్ చేస్తుంది అంతే కదా. మెసేజ్ కానీ ఈవెంట్ కానీ అనుకోవచ్చు, యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ ఉంది అది. సో ఎక్కడికి పబ్లిష్ చేస్తుంది, టాపిక్ లో. సో ఈ టాపిక్ లో ఏముంటాయి, మళ్ళీ పార్టీషన్స్ ఉంటాయి, P1 P2 P3 అలా ఉంటాయి పార్టీషన్స్. తర్వాత మనకు కన్సూమర్ అనేది ఈ పార్టీషన్స్ నుంచి డేటాని రీడ్ చేసుకుంటాం. అంటే ఇది రైట్ ఆపరేషన్స్, ఇది రీడ్ ఆపరేషన్స్. వెరీ సింపుల్. ఇక్కడ మనకు యూజర్ ఐడి అనేది కీగా ఉంటుంది, ఎందుకంటే మనకు ఆర్డరింగ్ పర్పస్. ఇంకోటి వచ్చి మెసేజ్ ఐడి, ఎందుకు, ట్రేసింగ్ కోసం. ఓకే, ఈ కీ వాల్యూ మెసేజ్ ఐడి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా, ఈ వీడియోని మీరు చూసుకోవచ్చు. థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. మీరు నాకు కొన్ని సజెషన్స్ అనేవి కమెంట్ రూపంలో ఇస్తున్నారు. సో వాటిని నేను వీలైనంత వరకు అప్లై చేసి ఈ కోర్సుని ఇంకా అప్డేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా, నాకు టైం ఉన్నప్పుడల్లా. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. నేను ఆ కమెంట్ చూస్తే మాత్రం తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. మీరు ఇచ్చిన కమెంట్స్ ని 90% నేను అప్లై చేసేదానికి ఈ కోర్సులో నేను ట్రై చేస్తాను.